ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. జగిత్యాల పట్టణంలో పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పాల్గొనడం జరిగింది. వీరితో పాటు జగిత్యాల పట్టణ డిఎస్పీ రఘుచందర్ గారు, సిఐ వేణుగోపాల్ గారు పాల్గొనడం జరిగింది. ఎస్పీ అశోక్ కుమార్ గారు ఉచితంగా ప్రజలకు హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. పాత బస్టాండ్ నుండి మరియు కొత్త బస్టాండ్ వరకు పోలీసులు ప్రజలు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ర్యాలీ తీయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేసినందుకు ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జగిత్యాల పోలీస్ తరఫు నుంచి ఒక ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం పెట్టాము. మన దేశంలో దాదాపు 1 లక్ష పైన డెత్స్ కారణం అంటే రోడ్ యాక్సిడెంట్. ఇంకా ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి 1 లక్ష డెత్స్లో 11.4 deaths are happening due to road accidents. దీనికి మెయిన్ కారణం ఈ హెల్మెట్ లేకుండా 2-wheeler రైడ్ చేయడం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ వల్ల ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కొని రైడ్ చేయడం, వితౌట్ సీట్ బెల్ట్ రైడ్ చేయడం అండ్ వితౌట్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్ రైడ్ చేయడంతో ఈ యాక్సిడెంట్స్ అవుతుంది. సో మన పోలీస్ తరఫు నుంచి ఒకటే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రజలు అందరూ వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ కుటుంబాన్ని భద్రత కోసం ఈ ట్రాఫిక్ రూల్ ఫాలో చేయాలి. ఈరోజు మన ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం, ఇదే ప్రోగ్రామ్కి భాగంగా మనం ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ కూడా చేసాం. ఇక్కడ డిగ్రీ కాలేజ్ యూత్ అండ్ మన జగిత్యాల ప్రజలు అందరు ఏకత్రితయ్యారు. సో అందరికీ ధన్యవాదాలు చెప్తాను. కొన్ని హెల్మెట్ మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇంకా ఒక ర్యాలీ కూడా ఉంది, బైక్ ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం. థ్యాంక్ యూ ఆల్ మీడియా మిత్రులు, జగిత్యాల ప్రజలు అందరికీ ధన్యవాదాలు.